యమ్మీ టమాటా కర్రీ అండ్ పుల్కా. హలో ఎవ్రీవన్, చిన్న చిన్న మినీ బ్లాగ్ అనుకోండి. టమాటా ఫ్రై చేసుకున్న, కొద్దిగా జీలకర్ర, ఆయిల్ కొద్దిగా హీట్ ఉండాలి, కొద్దిగా ఆవాలు. ఓకే, ఇక్కడ నేను టమాటాలు కట్ చేసి పెట్టిన, ఉప్పు, కారం, పసుపు, టమాటా, కొత్తిమీర. ఇది ఏం చేయాలంటే మనము ఉల్లిగడ్డ వేయకుండా ఫ్రై చేస్తున్న టమాటా ఇలా. దీన్ని మంచిగా హాఫ్ కుక్ అయినాక ఒక 4-5 ఎల్లిగడ్డ రెబ్బలు దంచి కచ్చపచ్చ దంచి వేసి మూత పెట్టితే యమ్మీ టమాటా కర్రీ అయితే అవుతుంది. టమాటా ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీకి కూడా బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. ఎప్పుడైనా టమాటా ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం దాంట్లోనే వేయడం వల్ల మనకు చాలా రుచి ఉంటుంది. ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎల్లిగడ్డ, ధనియాల పొడి. ఈ రెండు చాలు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ హాఫ్ కుక్ అయింది టమాటా. ఇక్కడ ఎల్లిగడ్డ దంచి పెట్టేసుకున్నా నేను. వెల్లుల్లి ఇలా కచ్చ దంచి వేసేసుకోవడమే. అండ్ వచ్చేసి కొద్దిగా ధనియా పొడి. ఎప్పుడైనా టమాటాలో తప్పకుండా ధనియాల పొడి వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది టమాటా ఫ్రై. అండ్ ఒకసారి ఇలా కలిపి వదిలేస్తే యమ్మీ టమాటా ఫ్రై రెడీ అవుతుంది మనకు. ఎప్పుడైనా టమాటా ఫ్రైలో ఆనియన్ వేసుకోవద్దు, అండ్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవద్దు. ఓన్లీ కారం, ధనియా పొడి, ఎల్లిగడ్డతోనే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర ఇలా ఒక ఫ్రై చిన్న మంట మీద పెట్టేసేందుకు 5-10 నిమిషాలలో టమాటా ఫ్రై అయిపోతుంది. నేను ఇక్కడ చపాతీ చేసుకుంటున్నా. ఇవాళ నాకు ఫాస్టింగ్ కాబట్టి, డైలీ నైట్కి ఫాస్టింగ్ కాబట్టి చపాతీయే తింటున్నా. అయితే ఇప్పుడు మనం టమాటా ఫ్రై అయ్యే వరకు 2 చపాతీస్ చేసేసుకుందాం. ఇక్కడ 2 చపాతీస్కి నేను కొద్దిగా పిండి తడుపుకున్నాను. అండ్ నేను పుల్కా తింటా కాబట్టి మీకు టమాటా కర్రీతో పుల్కా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్స్ చేసి చెప్పండి, ఓకేనా? చూడండి, టమాటా కర్రీ రెడీ. యమ్మీ ఎంత జ్యూసీగా. వాటర్ చూడండి నేను కట్ చేసిన. వాటర్ వేయాల్సిన అవసరమే లేదు అసలు. మీకు టైం లేదనుకుంటే పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. అయితే నేను ఏం చేస్తున్నా అంటే కొద్దిగా నా కోసం టమాటా కర్రీ పక్కన తీసేసుకొని దీంట్లో ఒక ఎగ్ యాడ్ చేస్తున్నా. నేను తినాను కాబట్టి. ఇదే టమాటా కర్రీలో ఎగ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను రోటీ కోసం ఫాస్టింగ్ కాబట్టి నార్మల్గా టమాటా కర్రీ పక్కన తీసేసుకుంటున్నా. ఉంటుంది. ఇది నా కోసం టమాటా కర్రీ. చపాతీకి ఒక చపాతీ చేసి పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడు ఒక్క ఎగ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇలా అవుతుందిగా, ఒక్క ఎగ్ వేసేసామంటే ఇంత టమాటా కర్రీ ఒక్కొక్కరికి సరిపోతుంది, ఒక్కొక్కరికి రైస్కి. అయితే మా పిల్లలకు టమాటా కర్రీలో ఇట్లనే ఎగ్ ఇలానే ఉండాలి కాబట్టి నేను కలుపుతలేను. ఒక 2 నిమిషాలు అలానే వదిలేసామంటే చాలా బాగా వస్తుంది టమాటా కర్రీ. ఎగ్ అలానే ఉడకాలి, టేస్ట్ బాగుంటుంది. చిన్న మంట మీద ఇలా పెట్టేసి మూత ఒక 2 నిమిషాలు ఉడికిందంటే చూసారా, ఒక్క టమాటా ఫ్రైతో ఎగ్ టమాటా కూడా చూపించేసాను నేను. ఇలా మలిపేసేయాలి దీన్ని. ఇలా కొద్దిగా ఇలా టాస్ చేసేస్తే అయిపోతుంది. టమాటా ఫ్రై అండ్ ఎగ్ టమాటా కూడా ఈజీగా చేసేయచ్చు మనము. అంటే కొంతమంది ఒక్క పొద్దులుండి తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా 2 నిమిషాలు వదిలేసామంటే ఎగ్ టమాటా కూడా అవుతుంది. మనం ఎగ్ మంచిగా ఫ్రై అయినాక కొద్దిగా ఉడికినాక ఇలా కట్ చేసుకుంటే ముక్కలుగా ఉంటుంది ఎగ్. ఇది ఒక్కళ్ళకి సరిపోతుంది మా ఇంట్లో, మా పెద్ద బాబుకి. చూడండి, ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ టమాటా ఫ్రై, ఇక్కడ వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ. ఎలా ఉంది కాంబినేషన్? సూపర్ కదా. ఈజీగా 2 కర్రీస్ చేసుకోవచ్చు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. చూసారా ఎంత కమ్మగా, అసలు స్మెల్ చూస్తుంటేనే నోరు ఉడుతుంది. యమ్మీ టమాటా ఫ్రై రెడీ అయిపోయింది. యమ్మీ ఎగ్ టమాటా కూడా రెడీ అయిపోయింది. నా వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఈజీ రెసిపీస్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బాయ్.